హలో ఫ్రెండ్స్, అందరూ డిన్నర్ చేశారా ఫ్రెండ్స్? ఇలా చూడండి, రేపు పౌర్ణమి కదా, చందమామ చాలా బాగా కనిపిస్తున్నారు కదండి. నేనైతే టెర్రస్ పైకి ఎక్కానండి. చాలా చల్లగా గాలులు వీస్తున్నాయండి. చందమామ చూస్తే ఎంత తెల్లగా రౌండ్ షేప్లో చాలా బాగున్నారండి. ఇలా చందమామను చూస్తూ ఉంటే సాంగ్ కూడా మనకు గుర్తొస్తుంది కదండి. ఎవరైనా చిన్నపిల్లలు మారం చేస్తూ ఉంటే పిల్లలకు మనము సాంగ్ వినిపిస్తూ ఉంటాం కదా. చందమామ రావే జాబిల్లి రావే, కొండెక్కి రావే గోగు పూలు తేవే, బండెక్కి రావే బంతి పూలు తేవే. ఇలా సాంగ్ పాడుతూ పిల్లలకు బుజ్జగిస్తూ భోజనం తినిపిస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. ఇలా మనకు చందమామను చూస్తుంటే ఎన్నో జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. చిన్నప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పల్లెటూరులో అయితే గుమ్మం బయట మంచము వేసి ఉంటారండి అమ్మమ్మ గారు. అయితే మంచం మీద చిన్న చిన్న పిల్లలందరూ ఎప్పుడైనా హాలిడేస్కి వెళ్ళినప్పుడు అందరినీ కూడా గుంపుగా చేర్చుకొని చందమామను చూపిస్తూ చందమామ గురించి బోలెడన్ని కథలు చెప్పేవాళ్ళు కదా. ఆ కథలు వింటూనే ఎప్పుడు నిద్రపోయేవాళ్ళమో అలా జ్ఞాపకాలన్నీ వస్తూ ఉంటాయన్నమాట. టెర్రస్ పైకి ఇలా ఆకాశం వంక చూస్తూ చందమామ పౌర్ణమి రోజు అయితే మనకు తెల్లగా రౌండ్ షేప్లో కనిపిస్తాడు కదా చందమామ. ఇలా బోలెడన్ని మనకు సంతోషం అనేది వేస్తుందన్నమాట చందమామను చూస్తే. ఇలా ఎన్నో జ్ఞాపకాలు అనేవి మనకు ఉంటాయి కదండి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే నైట్ టైం వాకింగ్ చేస్తూ ఉంటాను. అందుకోసం నేను ఈ విధంగా ఒక స్మాల్ వీడియో ద్వారా మీ అందరికీ ఇలా చందమామను చూపిస్తూ వీడియో చేస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.